ఒక కాఫీ షాప్ కుర్రోడు 400 కోట్లు సంపాదించాడు. అదే ఒక కొరియర్ బాయ్ 570 కోట్లు సంపాదించాడు. సంపద సృష్టి అంటే ఇదే. సంపద సృష్టి అనే పేరు వినగానే అందరికీ చంద్రబాబు గారు గుర్తొస్తారు. కానీ ఈ సంపదను సృష్టించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఇది అక్రమ సంపాదన లేకపోతే సక్రమమైనటువంటి సంపద సృష్ట అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక కాఫీ షాప్ కుర్రోడు 400 కోట్లు, అదే ఒక కొరియర్ బాయ్ 570 కోట్ల సంపాదన. అసలు సంపద సృష్టి అంటే ఏంటో నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఇంతకీ అక్రమమైన సంపద సృష్ట లేదా సక్రమమైనటువంటి సంపద సృష్టి అంటే ఏం చెప్తారు సార్? అంటే కాఫీ షాప్ కుర్రాడు 400 కోట్లు సంపాదించకూడదా? అంటే మీరు ఈ విధంగా అంటే 400 కోట్ల రూపాయలు సంపాదిస్తే సక్రమంగా అది నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ నింపుతుంది, సంపద సృష్టి అవుతుంది అది. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం, స్విగ్గీ బాయ్ 570 కోట్లు సంపాదించకూడదా అంటే దేనికైనా ఎదురు మాట్లాడతాడు, అడ్డంగా మాట్లాడతాడు, అడ్డగోలుగా సంపాదిస్తాడు. అసలు అతనంతా అడ్డమే. ఏంటి ఇవాళ మీరు అన్నారు సంపద సృష్టి, ఇంతకన్నా ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఆ పురుషోత్తం వరుణ్ కుమార్, విన్నావా పేరు? హైదరాబాద్లో కాఫీ బాయ్. కానీ ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ రమేష్ రెడ్డి అతని దగ్గర కాఫీ తాగాడు. మరి ఆ కాఫీ కాస్ట్ ఎంత సార్? 450 కోట్ల. అతన్ని తలరాత మారిపోయిందా? ఎవరా ఎన్ఆర్ఐ డాక్టర్? రమేష్ రెడ్డి. అతను వరుణ్ కుమార్ని మరి మద్యం షాపులో చేర్చటం చూసావా? మద్యం షాపులో పనిచేస్తే ఎలా తలరాతలు మారిపోతాయి. అంటే ఇవాళ ఆ లీలా డిస్టిలరీస్, పాండిచ్చేరిలో తమిళనాడులో లీలా డిస్టిలరీస్ ఏంటి, అది అసలు ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నది, కాస్త ఒక్కసారిగా జగన్ సీఎం కాగానే మరి లాభాల బాటలు పయనించింది. లాభాలు కాదు, కనక వర్షం. అసలు అది ఏంటి, నీకు ఒక కామధేనువుగా మారిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఒక్క పురుషోత్తం వరుణ్ కుమార్ కథలే కాదు ఇవి. సార్ ఇంకా మీరు అన్నారు ఏంటిది, కొరియర్ బాయ్. ఎవరతను? ఆ కొరియర్ బాయ్ అనగానే మీకు గుర్తొచ్చేది కానిస్టేబుల్ కొడుక. తిరుపతిలో కానిస్టేబుల్ కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా మరి 570 కోట్లు సంపాదించగలిగాడు? ఏంటి, ఏదో ఒక డికార్ట్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్. డికార్ట్ అనగానే విజయసాయి రెడ్డి గుర్తొస్తాడు. ఏది, వాళ్ళు ఎవరో వచ్చారు నా దగ్గరికి పెట్టుబడి పెట్టించమన్నారు, నేను అరవిందోలో మాట్లాడి శరత్ చంద్రారెడ్డితో ఒక 60 కోట్లు ఇప్పించాను వాళ్ళకి. 60 కోట్లతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటామన్నారు. సరే కొంత ఇచ్చారు, ఇంకా వడ్డీ ఇవ్వాలనో ఏదో చెప్పాడు. నీకు వచ్చిన డబ్బంతా ఏంటి, అరవిందో నుంచి నీకు డికార్ట్, డికార్ట్ నుంచి పిఎల్ఆర్. అసలు అదొక మనీ లాండరింగ్. ఇవాళ పిఎంఎల్ఏ, ఏది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అందులో ఎంటర్ అయింది. మధ్యలో ఇంకొకటి ఉంది కంపెనీ, ఏది ఎస్పీవై. అరవిందో నుంచి నీకు ఎస్పీవైకి ఎంత వచ్చాయి, లేకపోతే పిఎల్ఆర్కి ఎంత వెళ్ళాయి? దానికి మిథున్ రెడ్డి ఏమంటాడు, ఏం వ్యాపారాలు అన్నాక మేము అటు ఇటు తీసుకోకూడదా అంటాడు. ఇప్పుడు చేబదులు తీసుకోకుండా వ్యాపారాలు చేస్తారా? చేబదులుగా ఇచ్చారు మా పిఎల్ఆర్లోకి 5 కోట్లు అంటాడు. అంటే అతను ఆ 60 కోట్లు తను అడ్డ ఉండి ఇప్పించినందుకు వసూలు చేసిన ముడుపులు 5 కోట్లు నీ తండ్రి స్థాపించిన కంపెనీలోకి వచ్చాయి. ఇంతకన్నా నీకు మనీ ట్రైల్ ఏం కావాలి? మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇక్కడ నీకు ఇంకా ఇంతకన్నా మనీ ట్రైల్ ఏం కావాలా? పిఎల్ఆర్లోకి అరవిందో నుంచి నీకు 5 కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి? డికార్ట్ ద్వారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, వేర్ ఇస్ ద స్కోప్ ఫర్ స్కామ్ హియర్ అంటాడు. అసలు స్కామ్కే స్కోప్ లేదు కదా అంటాడు. నేను ప్రతి బాటిల్కి నేను క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసి అది ఎక్కడుందో ట్రేస్ చేసి నేను అమ్మితే మీరు ఎలా పట్టుకుంటారంటాడు. మొత్తం నాశనం చేశారు, ఆధారాలన్నీ నాశనం చేశారు అన్నమాట. ఏది అసలు దేనికి దొరకనీయకుండా చేశాడు. చూసావా? ఇప్పుడు మర్డర్ చేసి ఆధారాలు రూపుమాపటం మీకు తెలుసు.
ఏది 7 గొడ్డలి దెబ్బలు, అసలు గుండెపోటని కూడా చెప్పిన పరిస్థితి. అంటే 7 గొడ్డలి దెబ్బలకి నరికినాడిని గుండెపోటుగా చెప్పినాడికి ఈ ఆధారాలు మార్చడం ఎంతసేపు అంటావా? నువ్వు నీ చూపుల్లో అనేక అర్థాలు ఉంటాయి. అవన్నీ నేనే మాట్లాడాలి, నీ చూపులకు కూడా నేనే కామెంటరీ ఇవ్వాలి. అంటే ఇవాళ ఇతను ఈ స్మాష్ చేసినటువంటి, ఈ క్రాష్ చేసినటువంటి ఆధారాలు నీకు దగ్గర దగ్గర 375 కోట్లు అంట. 375 కోట్ల పేజీలు నీకు మొత్తం తొలగించిన పరిస్థితి. రిట్రీవ్ చేయడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మనం చూసాం. ఆ రోజు నీకు ఇది అసలు ఈ కేసు అంతా ఎక్కడ బయటపడిందో తెలుసా? చంద్రబాబు సీఎం కాగానే ఒక వెహికల్ నీకు గొల్లపూడి నుంచి హైదరాబాదు వాయువేగంతో వెళ్తాను. బుల్లెట్ ట్రైన్ కాదు, అసలు నీకు ఏరోప్లేన్ పోయినట్టు పోతాను. జగ్గయ్యపేటలో ఎవడన్నా గుద్దపోయాడు. అక్కడ టీ స్టాల్ దగ్గర మామూలుగా నీలాంటి టీ తాగుతున్నాడు. అంటే మళ్ళీ నువ్వు టీ బాయ్, మళ్ళీ కాఫీ బాయ్, ఈ కథ అంతా మళ్ళీ చెప్తావు. ఆ టీ తాగేవాడు ఏంది అది అసలు అట్లా మెరుపు తీగల్లా కారు వెళ్ళిపోయిందని నాకు డౌట్ వచ్చింది. రెండింటిని గుద్దపోయి తప్పుకున్న వైనం. వెంటనే ఆ కారు నంబరు పెట్టాడు పోలీస్కి. ఎవరిదా కారు? సీన్ కట్ చేస్తే వాసుదేవరెడ్డి. ఎక్కడ తేలింది ఆ కారు? నానక్రామ్ కూడా. పట్టుకుంటే దానిలో ఏం దొరికాయి? ఫైల్స్, రసీదులు. ఏ రసీదులు? బంగారం రసీదు. అంటే బంగారం అనగానే మళ్ళీ నువ్వు మ్యాన్షన్ హౌస్ బంగారం అంటావు. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ వాళ్ళ బంగారం ఎంత? 195 కోట్లు. ఇక ఆఫీసర్స్ చాయిస్ బంగారం ఎంత అంటావు? టీచర్స్ చాయిస్ బంగారం ఎంత అంటావు? అంటే ప్రతి కంపెనీకి మినిమం 200 కోట్లు బంగారం వసూలు చేశారని 18 కంపెనీలు. ఏది ఇటు బీర్ కానీ అటు బ్రాందీ కానీ ఆ తయారీ ఉత్పత్తి సంస్థలు నీకు 18 ఎంత 3600 కోట్ల బంగారం నీకు అక్కడే కనపడుతున్న పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. మామూలుగా ప్రెస్ మీట్ ఎప్పుడన్నా ఇంతసేపు పెట్టాడా? లేదు. ఎన్ని గంటలు పెట్టాడు? 2.5 గంటలు. 11 దగ్గర నుంచి నీకు 1:30 దాకా అసలు నువ్వు స్క్రీన్ మీదే లేచావా కుర్చీలోంచి? నువ్వు అతుక్కుపోయావు. అసలు ఏం చెప్తున్నాడు అంటే ఇవాళ 2.5 గంటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్లో బంగారం గురించి మాట్లాడా? లేదు. గోల్డ్ బాండ్స్ గురించి మాట్లాడా? మ్యాన్షన్ హౌస్ బంగారం గురించి కాదు, ఆఫీసర్ చాయిస్ బంగారం కాదు, టీచర్స్ బంగారం కాదు, అసలు ఏ గోల్డ్ గురించి మాట్లాడలేదు. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడలేదు. అదేమంటే బాలాజీ గోవిందప్ప మల్టీనేషనల్ కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్. అతన్ని మీరు తీసుకొని జైల్లో పెడితే ఏ మల్టీనేషనల్ కంపెనీ అయినా మీ రాష్ట్రంకి వచ్చుద్దా? జిందాల్ వస్తాడా? కుమారమంగళం బిర్లా వస్తాడా? అందరూ ఏది కేసుల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు వస్తారా అంటాడు. అసలు నీకు తిమ్మిని బిమ్మిని చేస్తాడు, మోకాలకి బోడుగుండుకి ముడి పెడతాడు. ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలిగినాడు ఎవరైనా ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఫ్రస్ట్రేషన్, ఒక రకంగా భయం. వెంటనే ఏమన్నాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుక్కి పెళ్ళి, లేకపోతే ధనుంజయ అన్న కొడుక్కి పెళ్ళి, బాలాజీ గోవిందప్ప కూతురుకు కూడా పెళ్లి సంబంధం మాట్లాడుకుంటున్నారు. కృష్ణమోహన్ రెడ్డి రెండో కూతురు పెళ్ళి. సెంటిమెంటా? ఏం వాడాడు అంటే పెళ్ళిళ్ళు చెడగొడుతున్నాడా చంద్రబాబు? ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు, బాలాజీ గోవిందప్ప వాళ్ళ కూతుళ్లకు కొడుకులకు వచ్చిన సంబంధాలు వెనకపోయినాయనా? ఇప్పుడు వాళ్ళంతా ఇవాళ వీళ్ళతో వియ్యం చేసుకోవడానికి ముందుకు రావటం లేదా? జైల్లో ఉన్నాడు మీ నాన్న, ఇంకా మీతో వియ్యం ఏంటి అని పిఎస్ఆర్ వియ్యం కూడా ఏమన్నా ఫోన్ చేశారా? ధనుంజయ అన్న భార్య అపర్ణ మేడం కూతురు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి ఫోన్ వచ్చిందా? ఎందుకు ఆయన పెళ్లి సంబంధాలకి అవినీతి కుంభకోణాలకి ముడిపెట్టాడో నాకైతే అర్థం కాదు. అంటే ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నమా, లేకపోతే చంద్రబాబు ఈ విధంగా వీళ్ళందరినీ జైల్లో పెట్టి అవినీతి కుంభకోణాలు నిగ్గు తేల్చి పెళ్లి సంబంధాలు జడగొడుతున్నాడనా? ఏదైనా మొత్తం ఇవాళ
99,415 కోట్లు క్యాష్. ఉమ్, ఎందుకు మీరు క్యాష్ అండ్ క్యారీ నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నారు అనే దానికి మాట్లాడా? ఉమ్, జనం అడిగే ఏ ప్రశ్నకైనా జగన్ నిన్న ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాడా? ఉమ్, చెప్పడు. చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? ఉమ్, అదేమంటే మిమ్మల్ని మరి అరెస్ట్ చేస్తారంట కదా, జైల్లో పెడతారంట కదా అని అడిగారు ఎవరో జర్నలిస్ట్. గమ్మత్తుగా వాళ్ళంతా మరి ఆయన పిలిపించుకున్న జర్నలిస్టులే, బాగా పరిచయస్తులే, అందరినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. వెంటనే అతను ఇచ్చిన సమాధానం వెల్కమ్, రమ్మనండి, అరెస్ట్ చేయమనండి, ఉమ్. నేను ఇక్కడే విజయవాడలోనే ఉన్నా కదా, అరెస్ట్ చేసుకోండి అన్నాడు. నేను చేయని పోరాటాలా? ఉన్నాడా? నేను చూడని అరెస్ట్లా? ప్రెస్ మీట్ అయిన తర్వాత ఉన్నాడా? ఉమ్, విజయవాడలో లేడుగా. ఉమ్, జంపు ఏది, నేను విజయవాడలోనే ఉన్నా అరెస్ట్ చేసుకోమంటే నేను నిజంగానే ఉంటాడేమో అనుకున్నా. ఉమ్, ఆ సాయంత్రమే ఎక్కేశాడు, ఉమ్. చెక్కేశాడు బెంగళూరు. అక్కడ పెద్ద గేటు, ఆ గేటు దాటి లోపలికి వెళ్ళగలవా నువ్వు? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.